హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. ఇన్వెస్ట్మెంట్ చాలా మంది ఆలోచించేది ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ పెట్టాలి అని చెప్పేసి. అలాంటి పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూసుకున్నట్టయితే ది బెస్ట్ పాయింట్ ఇప్పుడు ప్రజెంట్ కనుక చూసుకున్నట్టయితే తుక్కుగూడ. ప్రజెంట్ మనం ఉన్నది కూడా తుక్కుగూడ ఏరియా. ఇది కనుక చూసుకున్నట్టయితే తుక్కుగూడ ఓఆర్ఆర్. టోటల్గా మనకి ఏంటంటే ఇది ఎగ్జిట్ నెంబర్ 14 అని కూడా అంటారు. ఇది వచ్చేసి మనకు NH 765 అంటారు. ఇది వచ్చేసి మనకు శ్రీశైలం వెళ్ళే హైవే అనమాట. ఈ హైవే కనెక్టివిటీతో ఉండే విధంగా ది బెస్ట్గా ప్రాజెక్ట్స్ అయితే చాలా ఉంటున్నాయి. బేసిక్గా ఇక్కడ ఎందుకు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అనేది చాలామంది ఆలోచిస్తుంటారు. ఇక్కడ ఉన్న ఈకో సిస్టమ్ అంటే లైక్ ఫ్యాబ్ సిటీ కావచ్చు, ఇలా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కూడా చాలా ఉన్నాయన్నమాట తుక్కుగూడలో కనుక చూసుకున్నట్టయితే. ప్రజెంట్ తుక్కుగూడలో ప్లాట్ కొనడం అయితే చాలా కష్టం. ఎందుకు అని అంటే తుక్కుగూడలో ప్లాట్స్ అయితే ప్రజెంట్ ఇక్కడ మార్కెట్లో మొత్తం చూసుకున్నట్టయితే రేట్స్ ప్రకారం చూసుకున్న హై బడ్జెట్లో ఉన్నాయి. మెయిన్ కనెక్టివిటీ పరంగా చూసుకున్నట్టయితే మెయిన్ NH 765 ఒకటి, శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఒకటి కనెక్టివిటీ. అంతేకాకుండా ఇప్పుడు ఫ్యూచర్లో కనుక చూసుకున్నట్టయితే తుక్కుగూడ అనేది కీ పాయింట్ అవుతుంది, సెంటర్ పాయింట్ అవుతుంది. ఇటు ఫ్యూచర్ సిటీకి కానీ ఫార్మా సిటీకి కానీ దేనికి కనెక్టివిటీ నుంచి వెళ్ళాలన్నా ఇక్కడ నుంచి మనకు పాయింట్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఇలాంటి ప్లేస్లోనే ఒక మంచి ప్రాజెక్ట్ అయితే మేము తీసుకొచ్చాము. ఆ ప్రాజెక్ట్ కూడా మనకు వచ్చేసి విలేజ్కి ఆనుకునే ఉండే విధంగా ఆ ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. మంచి గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అయితే ఆ ప్రాజెక్ట్. ఇందులో వచ్చేసి మనకు కొన్ని ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఆ ప్లాట్స్ ఏంటి వాటి డీటెయిల్స్ అయితే ప్రాజెక్ట్ దగ్గర చెప్తాను. ఒకసారి ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్దాం పదండి. ఇక్కడ ఏదైతే మీకు బోర్డు కనిపిస్తుందో మనకి ఇది శ్రీశైలం హైవే కనెక్టివిటీలో ఉంటుంది. ఇక్కడ నుంచి కనుక చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకు శ్రీశైలం హైవే ఈ రోడ్ కనెక్టివిటీ నుంచి అనమాట. ఇలా వెళ్ళినట్టయితే ఇక్కడ కనిపిస్తుంది కానీ మాంచెస్టర్ గ్లోబల్ స్కూల్ అని చెప్పేసి మనకి స్కూల్ దాటగానే మన ప్రాజెక్ట్ అయితే వస్తుంది అనమాట. ఈ రోడ్ కనెక్టివిటీ ఇప్పుడు చూస్తున్నట్టుగా ఇలా మంచి రోడ్ కనెక్టివిటీ అయితే ఉంటుంది. మంచి హౌసెస్ మధ్యలో అయితే మన ప్రాజెక్ట్ ఉంటుంది. ఇదే అండి మనకు మాంచెస్టర్ ఇంటర్నేషనల్ స్కూల్. ఇది మనకు ఇప్పుడు ప్రాజెక్ట్ కి చాలా నియర్ బై అయితే మనకు ఉంటుంది అనమాట. ఇదే అండి ప్రాజెక్ట్. ప్రజెంట్ అయితే మీరు ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ లో ఏదైతే చూస్తున్నారో మనకు ప్రాజెక్ట్ మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఈ టోటల్ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు 50 ఎకరాల్లో ఇస్తున్నారు. ఇలా మనకు విలేజ్ కి ఆనుకొని మనకి ప్రాజెక్ట్ ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కానీ చుట్టూ మొత్తం హౌసెస్ ఉంటాయి అనమాట. ఇలా ఈ హౌసెస్ ఆనుకొని మంచి రోడ్ కనెక్టివిటీ తోటి మనకి ప్రాజెక్ట్ అయితే ఉంటుంది అనమాట. మీకు ఇంత ముందుగా చూపెట్టినట్టుగా మాంచెస్టర్ స్కూల్ కానీ అక్కడ మనకి ఏదైతే శ్రీశైలం హైవే కనెక్టివిటీ కానీ అన్నింటి పరంగా కూడా చూసుకున్నట్టయితే ప్రాజెక్ట్ అయితే చాలా బాగుంటుంది. ఓవరాల్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్స్ మొత్తం కంప్లీట్ అయిపోయాయండి. ఇన్సైడ్ రోడ్ కనెక్టివిటీ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఇది వచ్చేసి మనకు HMDA ఫైనల్ LP వచ్చిన ప్రాజెక్ట్ అనమాట. మనకి ఇది రెడీ టు కన్స్ట్రక్ట్. చాలామంది అంటుంటారు కానీ ఏదైనా కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయితేనే ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది అని చెప్పేసి. ఈ ప్రాజెక్ట్లో కూడా వన్స్ ఏదైనా ఒక ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది అనుకోండి, డబల్ ల్యాండ్ వాల్యూ అయితే మనకు పెరుగుతుంది. మీరు ఇక్కడ చూడొచ్చండి. ఇది టోటల్ ప్రాజెక్ట్ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ మొత్తం హౌసెస్ ఉంటాయన్నమాట. మంచి హౌసెస్ కనెక్టివిటీ అన్నీ ఉండే విధంగా మనకి ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. మనకు రోడ్స్ పరంగా చూసుకున్నట్టయితే ఈ విధంగా 60 ఫీట్ అండ్ మనకు 50 ఫీట్ అండ్ 40 ఫీట్ రోడ్స్ కూడా ఇంటర్నల్ రోడ్స్ అయితే మనకి ఇచ్చారనమాట. మనకి ఇక్కడ చూసుకోవచ్చండి పార్క్ అనేది కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఈ ప్రాజెక్ట్లో కనుక చూసుకున్నట్టయితే కొన్ని లిమిటెడ్ ఇన్వెస్టర్ ప్లాట్స్ అయితే మనకు ప్రజెంట్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. మనకి ఇందులో కనుక చూసుకున్నట్టయితే మినిమం 267 స్క్వేర్ యార్డ్స్ నుంచి అయితే మనకు ప్లాట్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి అనమాట. 267 సైజే మనకు మెయిన్ స్టార్టెడ్ కనుక చూసుకున్నట్టయితే. ప్రాజెక్ట్ నుంచి కనుక చూసుకున్నట్టయితే నియర్ బై మనకు మంచి విల్లా ప్రాజెక్ట్స్, మంచి గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్స్, చాలా డెవలప్మెంట్స్ అనేది కూడా జరుగుతుంది అనమాట. మంచి విలేజెస్ కనెక్టివిటీ కూడా బాగుంటుంది. మనకి ఇప్పుడు రాబోయే ఫ్యూచర్ సిటీ కానీ లేమూరు ఇదంతా మనకు లేమూరు ఇవన్నీ కనెక్టివిటీ తోటే వస్తుంది అనమాట. ఫ్యూచర్లో వచ్చేసి ఏరియా అంతా మనకు ఫ్యూచర్ సిటీ కనెక్టివిటీ తోటే ఉంటుంది. మీరు పార్క్స్ డెవలప్మెంట్ చూడండి. ఇన్సైడ్ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా మంచి డెవలప్మెంట్ అయితే పార్క్స్ అవన్నీ జరిగాయి అన్నమాట. మంచి ట్రీ ప్లాంటేషన్ కానీ కర్బింగ్ స్టోన్స్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మంచి చాలా బాగా ఉండే విధంగా మనకి ప్రాజెక్ట్ ఉంటుంది. మీరు ఇక్కడ చూస్తున్నారు కానీ ఈ విధంగా ఉంటుంది అనమాట. ది బెస్ట్గానే అయితే ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. మనకి ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసుకున్న అయితే ది బెస్ట్ ఉంటుందండి ఫ్యూచర్లో. కంప్లీట్గా చెప్పాలి అని అంటే ఈ ప్రాజెక్ట్ మనకు ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ పరంగా చాలా బాగుంటుంది అనమాట. మీరు టోటల్ చూడొచ్చండి డెవలప్మెంట్ చాలా నీట్గా డెవలప్మెంట్స్ అయితే మొత్తం కంప్లీట్ చేశారు. ప్రాజెక్ట్ సంబంధించి మంచి రోడ్ డెవలప్మెంట్స్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఉంటుంది అన్నట్టు. ఈ ప్రాజెక్ట్ సంబంధించిన ఇంకెటువంటి డీటెయిల్స్ కావాలనుకున్నా అని కింద డిస్క్రిప్షన్లో కంపెనీ పర్సన్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ కాంటాక్ట్ చేసినట్టయితే వాళ్ళు కంప్లీట్ డీటెయిల్స్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తారు. థ్యాంక్ యూ.